ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్, ఆయుర్వేద క్లినిక్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య, భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్ దాసరి వేణుకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొర్రెంకల సురేష్, కుంటు సాగర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా నాయకుడు ఈర్ల నేతాజీ మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్స్, ఆయుర్వేద క్లినిక్లతో పాటు ల్యాబ్లలో ఇష్టానుసారంగా ప్రజలను దోచుకుంటున్నారని, సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా అవసరం లేని టెస్టులు చేయించుకోవాలని హాస్పిటల్స్ ఒత్తిడి చేయడం ద్వారా ప్రజలు తీవ్ర ఆర్థిక దోపిడీకి గురవుతున్నారన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రామగుండం, మంథని ప్రాంతాల్లో సంబంధిత అధికారుల నిరంతర పర్యవేక్షణ లేక ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు అదుపు లేకుండా అర్హత లేని వారితో వ్యాధి నిర్ధారణ పరీక్షల సెంటర్లు ఏర్పాటు చేసి అనవసరంగా టెస్టులు రాసి తీవ్ర స్థాయిలో ఆర్థిక దోపిడీలు చేస్తున్నాయన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే తాత్కాలికంగా అధికారులు తనిఖీలు చేయడం, నోటీసులు ఇవ్వడం తప్ప వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల సమస్యలు పునరావృతమవుతున్నాయని, వీటితో పాటు మెడికల్ షాపుల యాజమాన్యాలతో ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక సిండికేట్ లా ఏర్పడి జనరిక్ మందులు కాకుండా అధిక ధరల మందులను రిఫర్ చేస్తూ తీవ్ర ఆర్థిక దోపిడీ చేస్తున్నారని తెలిపారు. వెంటనే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ ను, ఆయుర్వేద క్లినిక్లతో పాటు మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని అదనపు కలెక్టర్ను కోరామన్నారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని, సరైన అనుమతులు లేని హాస్పిటల్స్, మెడికల్ షాపులు, ఆయుర్వేద క్లినిక్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి ప్రైవేటు, అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటళ్ళ మీద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో ధనార్జనే ధ్యేయంగా జిల్లా కేంద్రంలో, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు కూడా ఎవరికైనా ఏదైనా వ్యాధి వచ్చి హాస్పిటల్కు పోతే అనవసరమైన టెస్టుల పేరుతో ధనార్జనే ధ్యేయంగా విపరీతంగా ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని జిల్లా సెంటర్లో, పెద్దపల్లి జిల్లా సెంటర్లో ఆయుర్వేదిక్ హాస్పిటళ్లకు ఎటువంటి అనుమతులు లేకున్నా కానీ వారికి వైద్యం పేరుతోటి వైద్యానికి వెళ్ళిన వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతూ ఉన్నది. వీటన్నింటి మీద కూడా ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ ధనార్జనే ధ్యేయంగా ఆర్థిక దోపిడీ చేస్తున్న ఆయుర్వేదిక్, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకొని అనుమతి లేని వాటిని వెంటనే మూసివేయాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తారని తెలపడం జరిగింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.